How is it? You like it? Congratulations, Miles. No, Mr. Banerjee. Please see the name board. Kavya Cosmetics. ఈ కంపెనీకి చైర్మన్, ప్రొప్రైటర్, ఎండి, ఎవ్రీథింగ్ ఇస్ మై వైఫ్ కావ్య. పేరు చాలా బాగుంది, కావ్య కాస్మెటిక్స్. గుడ్. మీ పేరు మీదే ఓపెన్ చేశారు. కంగ్రాచులేషన్స్ కావ్య. థ్యాంక్ యూ. Banerjee, I need to speak to you, please. Okay, come on. Let's go. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. డ్రైవర్, కార్తీ. త్వరగా పోనీ. సతీష్, కార్ తీసుకురా. ఏంటండి వదిన గారు అలా అలిగి వెళ్ళిపోతున్నారు? కావ్య కూడా వెనకాల వెళ్తోంది. ఈ కంపెనీ పేరు విషయంలో ఏదో పేచీ పడ్డట్టున్నారు. అందుకే ఆమె అలిగి వెళ్ళిందనుకుంటాను. ఆవిడకి నచ్చ చెప్పడానికి ఇది వెనకాల వెళ్ళినట్టుంది. ఈ అత్తాకోడళ్ల మధ్య ఏదో సమస్య నడుస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఈ గుమ్మంలో కాలు పెట్టిన వెంటనే ఎంత సంతోషపడ్డానో. గొడవలంటేనే భయంగా ఉందండి. ఎందుకే భయం? ఈ అత్తాకోడళ్ల మధ్య పొరపచ్చాలు అందరిళ్లలో ఉండేవే కదా. పద, అల్లుడు గారు వెయిట్ చేస్తుంటారు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అత్తయ్య, 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 అత్తయ్య. ఏవే, నువ్వు అనుకున్న ప్రకారం ఊరంతా పిలిపించుకుని నీ పేరు మీద కంపెనీ ఓపెన్ చేయించుకుని మంచి పేరు సంపాదించుకుని నీ కోరిక నెరవేర్చుకున్నావు కదా. ఇంకా ఎందుకే నా వెనకాలే పడి అత్తయ్య అత్తయ్య అని గావు కేకలేస్తావు? అందరి ముందు అవమానించాలనుకున్నావు, అవమానించేసావు కదా. ఇంకా సరిపోలేదా? ఇంకా ఏమైనా అవమానించే పథకం పెట్టుకున్నావా? లేకపోతే నేనెలా బాధపడుతున్నానో చూసి ఆనందిద్దామని వచ్చావా? అత్తయ్య, ఆవేశపడకండి. కాస్త నా మాట వినండి. కంపెనీకి నా పేరు పెడతారని నేను అనుకోలేదు. సడన్ గా అక్కడ నా పేరు చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఏంటే, నువ్వు ఆశ్చర్యపోయావా? ఎందుకమ్మా? అది ముందనుకున్నదే కదా. నేను మనసుతో మాట్లాడాను, మీ పేరు మీద పెడతారని చెప్తే నమ్మినందుకు నేను ఆశ్చర్యపోవాలి గాని నీకేం బాధమ్మా? నలుగురిని నిలబెట్టి నా మొహానికి మసిపూసావు కదే. ఇంట్లో ఇన్ని మాయమాటలు చెప్పి అక్కడ అలా తలదించుకునేలా చేస్తావా? నీ అంత స్వార్థమైందని నేనెక్కడా చూడలేదే. నువ్వు నీ మనసులో అనుకున్నా వాడితోటే అనిపించావు. ఏదో ఆశపడిందని వాడితో తిట్టించావు. మళ్ళీ నాకేదో 4 మంచి మాటలు నచ్చజెప్పావు. విజయలక్ష్మి కాస్మెటిక్స్ అని మీ పేరు మీద పెడుతున్నారతయ్య అని ఇరికించి నన్ను ఇలా దగా చేస్తావా? నేను ఫంక్షన్కి రాకపోతే వాడు బాధపడతాడని అక్కడికొచ్చి నా దాన్ని నేను ఒంటరిగా కూర్చుంటే నువ్వేం మాట్లాడావే? ఏమని చెప్పి తీసుకెళ్ళా?
పెద్దవాళ్ళ దగ్గర మీ అమ్మా నాన్నల దగ్గర పెద్ద త్యాగమూర్తిలా మంచి మనసున్న మనిషిలా నీ పేరు మీదే అత్తయ్య వెళ్ళి ఓపెన్ చేయండి అని ముందుకు నెట్టి వెనకింత పెద్ద గొయ్యి తీస్తావా? చాలా తెలివిగలదాన్ని అనుకుంటున్నావే, అవి తెలివితేటలు అనిపించుకోవే, అతి తెలివితేటలు అంటారు. అది కాదత్తయ్య. నోరు ముయ్యవే, నువ్వు మామూలు మనిషివి కాదే, వగలాడివి. అయ్యో అత్తయ్య, నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. నేను మల్స్తో కంపెనీ పేరు మార్చమని చెప్తే సరే అన్నారు. మీ పేరు మీదే పెడతాను అన్నారు. మీరా నేమ్ బోర్డు ఓపెన్ చేసే వరకు కంపెనీ మీ పేరు మీదే ఉంది అనుకున్నాను. కానీ బోర్డు చూసిన తర్వాత నా పేరు మీద ఉండడం చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకు మార్చారో, ఎవరు మార్చారో, అసలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో నిజంగా నాకు తెలియదు అత్తయ్య. ఏయ్, ఇంకా నువ్వేం మాట్లాడుకో. నీ మాటలు నమ్మేంత పిచ్చిదాని కాదే నేను. వెళ్ళావు అత్తయ్య. అది ఏయ్, ఈ ఇంట్లో ఎవరి పెత్తనమేంతో, ఎవరి మాట సాగుతుందో నేనా నువ్వా అని తూకం వేసి తక్కెడు చూపించినట్టు నా కళ్ళకు చూపించావు కదే. ఇన్నాళ్ళు నువ్వు అత్తకు పోటీ వచ్చిన మామూలు కోడలవని ఊరుకున్నాను. కానీ ఇంత పథకం ప్రకారం దెబ్బతీసే రకమని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక నుంచి నువ్వు నా కోడలివి కాదే, నా శత్రువి. ఎందుకత్తయ్య అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఏయ్, నీకు పెద్ద చిన్న లేదు గాని నా మాటలకు వంక పెడుతున్నావే. నీ కడుపులో కుళ్ళు నాకు అర్థమైందే. నా కొడుకుని నీ కొంగున ముడేసుకుని నువ్వు ఇంట్లో మహారాణిలా పెత్తనం చేస్తుంటే నన్ను దాసిన చేయాలని చూస్తున్నావా? అంతేగాని ఆలోచన? అత్తయ్య, అది నేను. ఏయ్, నువ్వు ఈ ఇంట్లో ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తానే. ఏమే భాగ్యం, వాసుకి ఎలా ఉంది? నొప్పులు ఏమన్నా తగ్గాయా? పర్వాలేదయ్యా, నొప్పులకేవో మాత్రలు ఇచ్చారు, వేసుకుని పడుకున్నాడు. ఇందాకే లేచాడు. అలాగా? అవునయ్యా, రేవతి వదిన గారు హాస్పిటల్లో ఉంటానన్నారు. అందుకే నేను కాస్త స్నానం చేసి వెళదామని వచ్చాను. ఏంటి గోపి, షెడ్డుకు బయలుదేరావా? షెడ్ కదమ్మా, ఫైనాన్సర్ని కలవడానికి నిజామాబాద్ వెళ్తున్నాను. అలాగా? అమ్మా, హాస్పిటల్లో బిల్లు ఎంతైందో వాళ్ళు రఫ్గా ఏదైనా చెప్పారా? లేదురా, వాళ్ళేం చెప్పలేదు. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదమ్మా, నేను ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళేదే డబ్బులు అడగడం కోసం. సుమారుగా బిల్లు ఎంతైందో తెలిస్తే దానికి సరిపడా డబ్బులు అడగచ్చు కదా అని. అసలు డబ్బులు ఆయన దగ్గర తేవడం ఎందుకురా? అదేంటమ్మా, దెబ్బ తగిలింది మన వాసుకి, బిల్ కట్టాల్సింది మనమే కదా. అదంతా తర్వాత చూసుకుందాం గానీ నువ్వెక్కడికి వెళ్ళి ఎవరిని డబ్బులు అడక్కు, వదిలే. అదేంటమ్మా, వదిలే డబ్బులు అడగద్దు తర్వాత చూసుకుందాం అంటావేంటి? అసలే అది పెద్ద హాస్పిటల్, బిల్ ఖచ్చితంగా ఓ 50,000 దాకా అవుతుంది. ముందే మనం డబ్బులు ఏర్పాటు చేసుకోకపోతే బిల్లు ఎలా కడతామమ్మా? ఎంత బిల్లు వేసినా సరే ఇబ్బంది ఏమీ లేదు, వదిలేయమంటున్నాను కదా. మన దగ్గర అంత డబ్బు లేదు కదా, వదిలేస్తే ఎలా కడతాం? ఒరేయ్, ఎందుకు వదిలేయమంటున్నానంటే బిల్లు ఎంతైనా సరే నేను చూసుకుంటానని రేవతి వాళ్ళ నాన్న అన్నాడు కదా. అందుకే పర్వాలేదు వదిలేయమంటున్నాను. ఆయన అలా అన్నాక నువ్వు శ్రమ పడ్డం దేనికి? అవునరా గోపి, భాగ్యం చెప్పేదే కరెక్ట్. వాసు మామగారే అన్ని ఖర్చులు భరిస్తాడు, నువ్వు అప్పు తేవటం ఎందుకురా? దాని మాటిని వదిలేయరా. నాన్న, నువ్వు కూడా అమ్మలాగా అర్థం లేకుండా మాట్లాడతావేంటి? పడిపోయింది మన వాసుగాడు, ఆయన డబ్బులు అడుగుతావా? అసహ్యంగా ఉండదు? బాధ్యత మంది కదా. అది కాదురా గోపి, వాసు ఆయన్ని కాపాడటానికి వెళ్లే కదా ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఆయన ఖర్చు భరించడంలో తప్పే ఉంది. అదేంటి నన్ను అలా మాట్లాడతావు? ఆయన మూలంగా వాసుగాడికి దెబ్బ తగిలింది కదా అని ఖర్చు మొత్తం ఆయన్నే భరించమని చెప్పడం న్యాయమా? వాడేదో మానవత్వంతో సహాయం చేస్తే బిల్లు మొత్తం ఆయన్నే కట్టమని చెప్పడం ధర్మమా? అది ఎంతవరకు కరెక్టు? రేయ్, వాసు ఎవడరా? ఆయన అల్లుడే కదా. పైగా వాళ్ళేం లేనివాళ్ళు కాదు, అన్ని రకాల బాగా ఉన్నవాళ్ళు. అల్లుడికి ఆపదొస్తే ఆదుకునే బాధ్యత, అవసరమైతే ఖర్చు చేయాల్సిన ధర్మం వాళ్ళకుందిరే. అందుకే ఆ బిల్లు ఆయన్ని కట్టనే అంటున్నాను. నాన్న, నువ్వు చెప్పేది నాకేం నచ్చట్లేదు. నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. ఆయన్ని సహాయం అడిగితే అసలు వాసుగాడు చేసిన సహాయానికి అర్థమే లేకుండా పోతుంది. దానికి అర్థం ఉంటుందో లేదో నాకు తెలియట్లేదు కానీ నువ్వు మాత్రం మాకు అర్థం కావట్లేదురా. ఇప్పటివరకు మనం వాళ్ళనేమీ అడిగింది లేదు, వాళ్ళేమీ ఇచ్చింది లేదు.
వాడి ప్రాణం అడ్డు పెట్టి ఆయన ప్రాణాలు కాపాడాడు కదా, ఆ మాత్రం పెట్టలేడా? అందుకే వాళ్లే అన్ని చూసుకుంటారు అంటున్నాను. నువ్వు ఆ ఖర్చు గురించి ఆలోచించొద్దు అంటున్నాను, సరేనా? చెప్తున్నాను కదమ్మా, నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. ఎందుకు అలాగంటావు? నేనే కాదు, ఎవ్వరైనా అలాగే ఆలోచిస్తారు. నువ్వే లేనిపోని ఆలోచన చేస్తున్నావు. ఎవడి గురించో మనకెందుకమ్మా? మనం మాత్రం కరెక్ట్ గా ఆలోచించట్లేదు. ఆలోచించగా ఏం చేస్తావు చెప్పు. అంత డబ్బు ఎవరి దగ్గర అప్పు తేవడం ఎందుకురా? అసలు ఇప్పటికే నీకు బోల్డ్ అప్పులు ఉన్నాయి, మళ్ళీ కొత్త అప్పులు తెచ్చి తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకురా? అది కాదు నాన్న, రేవతి నా అవసరానికి 1,00,000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు నేను కనీసం 50,000 సర్దకపోతే అదేమైనా బాగుంటుందా? రేయ్, రేవతికి ఈ కుటుంబానికి నువ్వెంతో చేస్తున్నావు. రేవతి గాని వాసు గాని ఆ డబ్బు కోసం ఎదురు చూడర్రా. నువ్వెందుకురా అలా ఆలోచించి అనవసరంగా బాధపడతావు? నాన్న, అది వేరు ఇది వేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. నేను వెళ్ళి ఆ డబ్బు ఏర్పాటు చూస్తాను, వస్తాను. రేయ్, చెప్తే వినవా? ఏమయ్యో, చెప్పాల్సిందే చెప్పాం, వదిలేవయ్యా. కాదు కూడదు వెళ్తానంటున్నాడుగా, ఇక వాడి ఆపుకు. అదేంటే వాడు వెళ్తానంటావు, నువ్వు వెళ్ళమంటావు, చాలా బాగుంది. మరేం చేయమంటావయ్యా? మనిద్దరం అలా కాదు ఇలా అని ఇంతసేపు నచ్చ చెప్పినా కాదు వెళ్తాను తెస్తాను అంటుంటే మనం ఏం చేస్తాం చెప్పు? వాడి మనసులో ఏం ఆలోచనలున్నాయో ఏం లెక్కలున్నాయో మనకేం తెలుస్తుంది? అందుకే వెళ్ళనీయమంటున్నాను, నువ్వు వెళ్ళరా. ఏంటే వాగుతున్నావు? వాడి మనసుకు లెక్కలా, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకు. అర్థం లేకుండా కాదయ్యా, బాగా అర్థమయ్యే మాట్లాడుతున్నాను. ఎంత నన్ను సర్దుకొని ఉండమంటావు? ఎంత నచ్చ చెప్పినా రెచ్చగొడితే ఏం చేయమంటావు? నేనిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలనుకుంటున్నానని తెలిసినప్పుడే నా మనసుకు బాధేసింది. అందుకే ఏ ఆలోచన పెట్టుకోకు, ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన పని లేదని తెగేసి చెప్పాను. అయినా నా మాటలు గాలికి వదిలేసి మళ్ళీ మొదటికొస్తే ఏమనుకోవాలి? వాడి మనసులో లెక్కలు చెల్లి చేసుకోవాలని ఆలోచన ఉందనే కదా అర్థం. అలాంటప్పుడు ఇంకేమనమంటావయ్యా? నేనేమీ లెక్కలేసుకోవడం లేదు. అవును, వట్టి లెక్కలే కాదు, పేరు ప్రతిష్టలు కూడా లెక్కలేసుకుంటున్నావు. ఏదో అమ్మగారని అంగీకరించావే కానీ మనస్ఫూర్తిగా నన్ను క్షమించలేదన్న విషయం అర్థమైంది. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? వాడు అలా ఆలోచించే మనిషేనా? వాడి సంగతి తెలిసే ఇలా మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? తెలిసింది కాబట్టి అంటున్నానయ్యా, లేకపోతే నేను వెళ్తాను అప్పు తెస్తానని ఎందుకంటాడు? నేనేమీ అలా అనుకోవట్లేదు. అలా అనుకోకపోతే నేను చెప్పింది చెయ్యి. రే గోపి, వాసు మామకి ఏమి తక్కువరా? తరతరాలకి సరిపోయే ఆస్తి ఉంది. ఆ ఆస్తిలో ఈ ఆసుపత్రి ఖర్చు అంతా సముద్రంలో ద్రోచుడు నీళ్లు. అనవసరంగా నువ్వు అప్పులు చేసి మళ్ళీ కష్టాల్లో పడకురా. వెళ్ళు, షెడ్కి వెళ్ళి నీ పనేదో నువ్వు చూసుకో, వెళ్ళు. షెడ్కి వెళ్తున్నావు కదా, టిఫిన్ చేసి వెళ్దు గాని. వద్దు, బయట తినేస్తాను, వస్తాను. వెళ్ళమ్మా, నీ పనేదో నువ్వు చూసుకో, వెళ్ళు. వెరీ గుడ్ జయంతి, నువ్వు చాలా తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఉన్నదానివి. ఎందుకంటే పెద్ద భూకంపం రాకుండా కాపాడావు. నీకే సింపుల్గా వెరీ గుడ్ అంటావు, కానీ ఆ క్షణం నేను పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు. నా లైఫే క్లోజ్ అయిపోయిందనుకున్నాను. ఇంకా ఇంట్లో నాకు స్థానం లేదనుకున్నాను. ఏదో నా అదృష్టం బాగుండి అంతా నా ప్లాన్ ప్రకారం జరిగింది. ప్రియ అంతకు ముందే నేను చెప్పినట్టుగా చేసింది, కానీ లేకపోతే ఈ పాటికి నా ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. ప్రియ నీ మాట కాదని మరోలా ఎందుకు ప్రవర్తిస్తుంది చెప్పు? అది టోటల్గా నీ కంట్రోల్లోనే ఉంది. దాని రిమోట్ కంట్రోల్ నీ దగ్గర ఉంది. నువ్వు ఏ బటన్ నొక్కితే అది ఆ యాక్షన్ చేస్తుంది. నువ్వు చెప్పేది కరెక్టే అన్నయ్య, అయినా దాన్నంత తేలిగ్గా పూర్తిగా నమ్మకూడదు. ఎందుకంటే అది చదువుకుంది, తెలివైంది. అది అలా చేసిందన్నా నిజంగా చేస్తుందా అన్న అనుమానంతోనే ఉన్నాను. ఎందుకు జయంతి సడన్ గా నీకు ప్రియ మీద అంత డౌట్ వచ్చింది? ఎందుకంటే నువ్వు సడన్ గా నాతో ఆ గోపి నన్ను ప్రియను చూశాడు, విషయం మీ ఇంట్లో ఎవరికైనా చెప్తే ఎలా జయంతి, జాగ్రత్తగా ఉండమని చెప్పావు కదా. నేను వెంటనే ప్రియ మైండ్ సెట్ మార్చాను. బాగా నూరిపోసి ఒకవేళ నీ విషయంగా ప్రియను నిలదీస్తే ప్రేమ లేదు గీమా లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పమన్నాను. కానీ ముందు అది ఎలా చెప్తాను, అలా చెప్పడం కుదరదని మొండికేసిందన్నయ్య. అందుకే దాని మీద అనుమానం వచ్చిందన్నయ్య. అలా ఎందుకందంటావు? తెలిస్తే ప్రమాదం అని తనకి తెలీదా? ఎప్పటికైనా మా ప్రేమ విషయం ఇంట్లో తెలియాల్సిందే కదా. గోపి బావ ద్వారా తెలిసి నన్ను అడిగితే అవునని చెప్పడానికి మంచి అవకాశం కదా అని వాదించింది. అది కరెక్టే కదా. ఏం కరెక్ట్ అన్నయ్య? అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు. నీకు ఆ ఇంట్లో ఎంత మర్యాద ఉందో, ఎంత విలువిస్తారో తెలుసు కదా. నీ పేరే ఆ ఇంట్లో ఎత్తకూడదన్న వాళ్ళు
నీతో వాళ్ళ అమ్మాయికి ప్రేమ వ్యవహారం నడుస్తోందంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? తను నరికి పోగులు పెడతారు. అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయానే. మరి ప్రియనెలా ఒప్పించావు జయంతి? ప్రియా, నీ ప్రేమ విషయం నువ్వే మీ ఇంట్లో చెప్పడం అన్ని విధాలా మంచిది. వేరే వాళ్ళ ద్వారా తెలిసిందంటే వాళ్ళ గౌరవ మర్యాదలు బజారు పాలయ్యాయని కోపం వస్తుందే గాని సర్దుకుపోయే ప్రయత్నం చెయ్యరు. పైగా మా అన్నయ్య అంటే మీ ఇంట్లో ఎవరికీ మంచి అభిప్రాయం లేదు. నువ్వు అవును ప్రేమించాను అంటే కాళ్లు విరగ్గొట్టి గదిలో పడేసి మరో అబ్బాయిని చూసి అర్జెంటుగా పెళ్లి చేసినా చేస్తారు. అందుకని ఇప్పుడు నువ్వు ఆవేశపడడం కన్నా తెలివిగా అబద్ధం ఆడడం బెటర్ అని చెప్పాను. నువ్వెలా దినని అర్థం చేసుకుని మంచివాడువని అభిప్రాయపడి ప్రేమించావో అలాగే మా వాళ్ళందరూ మా అన్నయ్యని అర్థం చేసుకునే వరకు ఓపిక పట్టమన్నాను. అందాక మీ ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదని తెగేసి చెప్పమని చెప్పాను. అదేమో ఓవర్ యాక్షన్ చేసి కర్పూరం వెలిగించి ఆర్పి మరీ ప్రమాణం చేసింది.